మా మల్లికార్జున, మా మనవడు పేరు హర్ష గారు మా గ్రామం వచ్చి మా ధర్మాన్ని, మా ఆచరణని, మాకు ఒక కుటుంబ సభ్యుల్ని ఈరోజు ఒక ఫోటోగ్రాఫర్లో వీడియో చేస్తున్నారంటే మాకెంతో సంతోషకరమైనది. అంత సంతోషం కల్పించాం మనవడు మాకు ఉన్నాడంటే ఎంతో ధన్యవాదాలు. జన్మలకు మా మనవడు ఉండాలని ధైర్యంతో కాలం గడుపుతాం. కానీ ఎలాంటి చింత లేదు. కోటి విద్యలు కూటి కొరకు అన్నారు. ఆ విధంగా మనం పండించి అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది పండించి జీవనోపాధి 10 మందికి అందించడం సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఇంతటి బాధ్యత. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం పోట్లపూడి గ్రామంలో పోట్లపూడి కృష్ణయ్య తాత ఇక్కడ ఉండడం జరిగింది. ఒక మందిరం కట్టడం అంటే, ఒక పుస్తకం రాయడం మామూలు విషయాలు కాదు. అసలు ఆయన నిజంగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి దేవాలయం పోట్లపూడిలో కట్టడం ఎంతో మందికి దైవ సేవ, భగవంతుడి సన్నిధిలో అందించడం ఒక మామూలు విషయం కాదు. అంటే నాకు తెలుసు ఇది ఒక పుస్తకం రాయడం ఎంత కష్టమో, ఒక గుడి కట్టడం కూడా అంతే కష్టం. మందిరం ఈ విధంగా ఒక గుడి కట్టి ఈ గుడిలో పవిత్రంగా ప్రతిరోజు భజనలు చేస్తూ, ప్రతిరోజు ఆనందంగా సంతోషంగా ఆ గ్రామంలో ఉన్న అన్నదానాలు, గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులు, పిల్లలు, మహిళలు, అవును కృష్ణాష్టమి రోజు అద్భుతంగా చేయడం. ఇది చూడండి, గీతా సారాంశం, శాంతికి మార్గం. తాతగారు ఇది కావాలని ఫ్లెక్సీ ఇచ్చడం జరిగింది. మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు? అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒట్టి చదువుతో వచ్చావు, పోయేటప్పుడు లగేజ్తో పోవాలనుకుంటున్నావు. అందుకే నీకు ఆరాటం, అశాంతి. నీవేం పోగొట్టుకుంటున్నావని విచారిస్తున్నావు. నీవేం తెచ్చావని, నీవేం పోగొట్టుకుంటావు, నీవేం సృష్టించావని నీకు నష్టం వచ్చింది. నీవు ఏదైతే పొందావో ఇది ఎక్కడి నుండే పొందావు. ఏదైతే ఇచ్చావో ఎక్కడిదే ఇచ్చావు. ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నీకు ఇంకొక సొంతం కాదా? మన తర్వాత, మన తదాంతం. మనుషులు శాశ్వతం కాదు, మట్టి శాశ్వతం. ఆ విధంగా ఈనాడు నీవు సొంతం అనుకున్నదంతా నిన్ను ఇంకొకరికి సొంతం కాదా? రేపు మరొకరికి సొంతం కాదు. అంతే కదా. అంటే మన అయిన తర్వాత మనది ఏమి లేదు. కావున జరిగిందేదో జరిగినది మానవు. అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నం లోపం పడకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు. కర్తవ్యం నిర్ణయం కాదు, దైవ సంకల్పం అని చెప్తా ఉంటాం మనం. ఆ విధంగా ఇది. తర్వాత ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నం లోపంలో లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు. అవును, కాలు లేదని చింతించవద్దు, కాలు ఉన్నదని సంతోషించు. కోట్లు లేవని చింతించవద్దు, కోటికి ఉంది కదా సంతోషపడు. ఎంత సంపాదించినా 3 పూటలు తినడానికి. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని వేలు సంపాదించినా, మనిషి అన్నవాడు ఆనందంగా సంతోషంగా 3 పూట్ల ఎంత సంపాదించినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికి. ఆ విధంగా కాలిలో ముళ్ళు గుచ్చుకున్నది చింతించవద్దు, ఎందుకంటే కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు. కాలం విలువైనది, రేపు అనేదానికి రూపం లేదు. ఏం జరగదు చెప్పలేం, రాత్రికి ఏం జరగచ్చుందో చెప్పలేం మనం. మంచి పనులు వాయిదా వేయి. అసూయను రూపుమాపు, అహంకారాన్ని అడగదొక్కు, హింసను వీడనాడు, అహింసను పాటించు, కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు, ఉపకారం చేయలేకపోయినా అపకారం తలపెట్టకపోయినా. అపకారి ఉపకారం అనే ఒక సామెత కూడా ఉంది. మతిని శుద్ధం చేసే మతం, మానవత్వం లేని మతం కాదు. దేవుడిని పూజించు, ప్రాణకోట్లకు సహకరించు, తద్వారా భగవాన్ ఆశీస్సులు పొందగలరు. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఇది ఈ విధంగా ఒక గుడి కట్టి ఆ గుడిలో పూజలు చేస్తూ ముందుకు సాగుతామంటే నిజంగా ఒక సంతోషకరమైన విషయం. అక్కడ